హాయ్ అందరికీ. గ్యాస్ వెలిగించకుండా 3 ఇంగ్రీడియంట్స్తో స్వీట్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ టిప్ ఫాలో అయి చేయండి, టేస్టీగా వచ్చేస్తుంది. డెసికేటెడ్ కోకోనట్ 1 కప్పు, షుగర్ 1 కప్పు, 3 ఇలాచీలు తీసుకొని పౌడర్ పట్టుకోవాలి. ఒక బౌల్లో తీసేసుకొని ఇందులో వచ్చేసి ఏంటంటే 1 కప్పు వచ్చేసి మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఏ పౌడర్ ఉన్నా సరే, ఏ బ్రాండెడ్ అయినా సరే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెం పోసుకుంటూ మనము పిండి ముద్దనైతే ఎలా కలుపుకుంటామో అలా మిక్స్ చేసుకోవాలి. బాగా జారుడుగా ఉండద్దు, గట్టిగా కూడా ఉండద్దు. కొంచెం సాఫ్ట్గా అయితే ఈ పిండిని అయితే ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్క్వేర్ టైప్ బాక్స్లో అయితే ఇలా సర్దేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా సర్దుకున్న తర్వాత నేను క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే 1 గంట నుంచి 2 గంటల వరకు పెట్టేసుకున్న తర్వాత ఇలా గట్టి పడిపోతుంది. అప్పుడు మనం కట్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా స్వీట్ అయితే రెడీ అయిపోతుందండి. జస్ట్ 3 ఇంగ్రీడియంట్సే కదా, పైనుంచి బాదం పలుకులతోటి గార్నిష్ చేస్తే సరిపోతుంది. స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది, ట్రై చేయండి.